ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్నాం. మోషబాబు ప్రార్థన మహాగణుడు మహోన్నతుడ ప్రేమ గల మగంజన కృపగల దేవ మీ అపరమైన నామానికి 55 వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాను. ఇటు తండ్రి బోధకముల తండ్రి అపొస్తలుల కార్యాలు 23 అధ్యాయం చదువుచుండగా మాకు మీ తండ్రి జ్ఞానం తండ్రి ఇటుగా తండ్రి అధ్యాయం చదువుచుండగా మమ్మల్ని తర్వాత తండ్రి ఇటుగా తండ్రి ఇంకా తండ్రి సత్తుహాని తండ్రి యేసుక్రీస్తు పరతండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన పరదని కడమైన శాశ్వతకి ఎంతో ఇటుగా తండ్రి గడిచిన కాలం కింద కాచకానికి అంత రోటరీ కదండి. రోటరీ కదండి వాక్యం చదువుకున్నంత వాకుతుండే ఆదరించేంతవరకు నీకు రూపంలాచి రోటరీ కదండి వాక్యం చదువుతుండే కదండి. మా అమ్మోనైతే చిరాచి రోటరీ కదండి వాక్యం చదువుతుండే కదండి. అపోస్తలుల కార్యాలు 23 అధ్యాయం చదువుతుండే కదండి. ఆ సందర్భంలో లోతులకి నేర్చుకున్నది రోజులకి సంధించి ప్రార్థన చేస్తుంది. ఓ దగ్గర సంధించాను సంఘాపన చేయించాను. బోధిస్తున్న బేరాధన చేయించి సేవకులు సేవరాను కూడా చేయించారు. వయసుకి సంధించారు తండ్రి. సంఘాపన చేయించాడు తిని అక్కడ బోధిస్తున్న బేరాధన చేయించింది. అనుకుని కుటుంబాన్ని కూడా తీయించాడు తండ్రి. సేవకుని సేవరాను కూడా తీయించాడు తండ్రి. రెండు సంఘాల పెద్దలను తీయించాడు తండ్రి. ఇంకా తన రోగులు అనంటేసుకొని యేసుక్రీస్తు పర్యటన ఆమేన్. ఏమో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి, ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. దేవ యొక్క సమయంలోనైనా కుటుంబ ప్రార్థనలో భాగంగా అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదవడానికి నేర్చుకోవడానికి తెలుసుకునడానికి సిద్ధపడుతుండగా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి మాటనైనా చక్కనటువంటి రీతిలో ఒక అవగాహన కలిగి నేర్చుకున్నట్టుకు తెలుసుకున్నట్టుకు సహాయాలు దయచేయండి. అలాగే ప్రభా యొక్క ఉదయకాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధులందరినీ నాయన తండ్రి దీవించి ఆశీర్వదించండి. ఈ దినములోనైనా నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనుల్లోనూ ప్రయాణాల్లోనూ వారికి నాయన సహాయమును సహకారాలు అనుగ్రహించండి. అలాగే 2 సంఘాలని పరిపాలిస్తూ కాస్తూ కాపాడుతున్నటువంటి కాపరిగా ఉన్న మా ప్రియులు దైవ సేవకులు రాజుగారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వారికి పెద్దలుగా పరిచారకులుగా యవనస్తులుగా సహకారులుగా ఉన్న వారందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి ఉదయకాల సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని నడిపించమని నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. రైట్, మంచిదినైనా మరి యొక్క సమయంలో అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుంటూ మరి ఉదయకాల సమయంలో మనందరం ముందుకు వెళ్దాం. నాయన 23వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. పౌలు మహాసభ వారిని తీరు చూచి సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పెను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపింపగా పౌలు అతనిని చూసి సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టెను. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టనాజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచున్న వారు నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించుదువా అని అడిగిరి. అందుకు పౌలు సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియదు. నీ ప్రజల అధికారిని నిందింపవద్దని వ్రాయబడి ఉన్నదనెను. వారిలో ఒక భాగము సద్దుకయ్యులను మరి ఒక భాగము పరిసయ్యులనై ఉన్నట్టు పౌలు గ్రహించి సహోదరులారా
నేను పరిసయ్యుడును, నేను పరిచయుడు పరిసయ్యుల సంతతి వాడును, పరిచయ సంతటి వాడు మనకున్న నిరీక్షణను గూర్చియు మనకున్న నిరీక్షణ గురించి మృతుల పునరుద్ధానమును గూర్చియు దాని గురించి నేను విమర్శింపబడుచున్నానని నేను విమర్శించబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను. మగ సభలో విగ్రహంగా చెప్పుచును. అతడు ఎలాగూ చెప్పినప్పుడు అతడు ఇలాగ చెప్పినప్పుడు పరిసయ్యులకును పరిచయులకును సద్దుకయ్యులకును సర్దుకైలకును కలహము పుట్టినందున కలహం పుట్టినందున ఆ సమూహము ఆ సమూహము రెండు పక్షములాయెను. రెండు పక్షములాయను. సద్దుకయ్యులు సర్దుకయ్యలు పునరుద్ధానము లేదనియు పునరుద్ధానం లేదనియు దేవదూత అయినను దేవదూతైనను ఆత్మ అయినను ఆత్మ అయినను లేదని చెప్పుదురు. లేదని చెప్పుదురు. పరిసయ్యులు పరిచయులు ఈ రెండు కలవని చెప్పుకుందురు. ఈ రెండు కలవని చెప్పుకుందరు. అప్పుడు అప్పుడు పెద్ద గొల్ల పుట్టెను. పెద్ద గొల్ల పుట్టెను. పరిసయ్యుల పక్షముగానున్న శాస్త్రులు కొందరు లేచి పరిచయుల పక్షమున కొన్ని సాక్షులు లేచి ఈ మనుషుని యందు ఈ మనుషుని యందు ఏ దోషమును మాకు కనబడలేదు. ఏ దోషం మాకు కనబడలేదు. ఒక ఆత్మ అయినను ఒక ఆత్మ అయినను దేవదూత అయినను దేవదూత అయినను అతనితో మాటలాడి ఉంటే అతనితో మాట్లాడి ఉంటే మాటలాడి ఉండవచ్చునని మాట్లాడి ఉండవచ్చని చెప్పుచు చెప్పుచు తగవులాడిరి. తగలుగులాడిరి. కలహం ఎక్కువైనప్పుడు కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని పౌరుని చీల్చివేయలేమని సహస్రాధిపతి భయపడి సహస్రాధిపతి భయపడి మీరు వెళ్ళి వెళ్ళి వారి మధ్య నుండి వారి మధ్య నుండి అతనిని బలవంతంగా పట్టుకుని తన బలవంతంగా పట్టుకుని కోటలోనికి తీసుకుని రండని కోటలోని తీసుకురండి సైనికులకి ఆజ్ఞాపించెను. సైనికులు ఆజ్ఞాపించారు. రెండో సందర్భాన్ని చదువుకుందాం నాన్న. మూడో సందర్భాన్ని చదువుకుందాం. ఎన్నో వచనము? 11వ వచనం. మూడవ సందర్భాన్ని చదువుకుందాం. ఓకేనా నాన్న? రైట్, మంచిది. మూడవ సందర్భాన్ని చదువుకుందాం. ఆ రాత్రి ప్రభు అతని యొద్దకు నిలబడి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నిన్ను గూర్చి నీవెలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలెనని చెప్పెను. ఉదయం అయినప్పుడు యూదులు కట్టుగట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. 4వ సందర్భంలోనే ఉన్నాం ప్రియులారా. 13వ వచనం చదువుకుందాం. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా చెప్పిరి. ఒట్టు పెట్టుకునిరి. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతను గూర్చి మరీ పూర్తిగా విచారించి తెలుసుకొనబోవునట్లు అతనిని మీ యొద్దకు తీసుకుని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి. అతడు దగ్గరకు రాకమునిపే మేము అతని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరి. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు పౌలు శతాధిపతులలో ఒకరిని తన యొద్దకు పిలిచి ఈ చిన్నవాణిని సహస్రపతి యొద్దకు తోడుకుని పొమ్ము. ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలెనని ఉండెను. ఈ శతాధిపతి సహస్రాధిపతి యొద్దకు అతను తోడుకుని పోయి ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పవలెనని ఈ పొడుచు వారిని నీ యొద్దకు తీసుకుని పొమ్మని
మీ వద్దకు తీసుకుని పొమ్మని నన్ను అడిగినని చెప్పెను. నన్ను అడిగినని చెప్పాను. సహస్రాధిపతి సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకుని అతను చెయ్యి పట్టుకుని అవతలకి తీసుకుని పోయి అవతలకు తీసుకుని పోయి నీవు నాతో చెప్పుకొనవలెనని నువ్వు నాతో చెప్పుకోవాలని ఉన్నదేమని ఉన్నదేమని ఒంటరిగా అడిగెను. ఒంటరిగా అడిగాను. అతడు అతడు నీవు పౌలును గూర్చి నువ్వు పౌలును గురించి సంపూర్తిగా విచారించబోచున్నట్టు సంపూర్తిగా విచారణ చేయబడినట్లు అతనిని అతనిని రేపు మహాసభ యొద్దకు తీసుకుని పోవలెనని రేపు మహాసభకు తీసుకుని పోవాలని నిన్ను వేడుకొనుటకు నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి ఉన్నారు. యూదులు కట్టి ఉన్నారు. వారి మాటకు వారి మాటకు నీవు సమ్మతింపవద్దు. నువ్వు సమ్మతింపవద్దు. వారిలో 40 కంటే వారిలో 40 కంటే ఎక్కువ మంది మనుషులు ఎక్కువ మంది మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు. అతని కొరకు వచ్చి ఉన్నారు. వారు అతని చంపు వరకు వారు అతని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని అన్నపానాలు పుచ్చుకోమని ఒట్టు పెట్టుకుని ఉన్నారు. కొట్టి పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు నీ యొద్ద ఒక మాట తీసుకొనవలెనని ఇప్పుడు నీ మాతో మాకు మాట తీసుకోవాలని కనిపెట్టుకుని కనిపెట్టుకుని సిద్ధముగా ఉన్నారని చెప్పెను. సిద్ధంగా ఉన్నారని చెప్పాను. అందుకు సహస్రాధిపతి అందుకు సహస్రాధిపతి నీవి సంగతి వారికి తెలియజేసి ఈ సంగతి వారు తెలియజేసి వారితో చెప్పవద్దని ఆజ్ఞాపించి వారితో చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచు వారిని పంపివేసిను. ఆ పొడిచి వారిని పంపివేసాను. తర్వాత అతడు శతాధిపతులలో తరువాత ఆయన శతాధిపతులు ఇద్దరిని తన యొద్దకు పిలిచి ఇద్దరు తన యొద్దకు పిలిచి కైసరికి వెళ్ళుటకు కైసర్యకు వెళ్ళుటకు 200 మంది సైనికులను 200 మంది సైనికులను 70 మంది గుర్రపు రౌతులను 70 మంది గుర్రపోతులను 200 మంది ఈటులను 200 మంది ఈటులను నీ రాత్రి 9 గంటలకు రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి సిద్ధపరిచి పౌలును ఎక్కించి పౌలును ఎక్కించి అధిపతి అయిన అధిపతి అయిన ఫిలిక్స్ నొత్తుకు ఫిలిక్స్ వద్దకు భద్రముగా తీసుకుని పోవుటకు భద్రంగా తీసుకుని పోవటకు గుర్రములను సిద్ధపరచడని చెప్పాను. గుర్రం సిద్ధపరచని చెప్పాను. మరియు ఈ ప్రకారము మరియు ఈ ప్రకారం ఒక పత్రిక వ్రాసెను. ఒక పత్రిక రాసెను. 26వ వచనం చదువుకుందాం. ఏనన్నా 5వ సందర్భం 25వ వచనాన్ని చదువుకుందాం. 26వ వచనం అమ్మా. 5వ సందర్భం 26వ వచనం చివరి భాగం చదువుకుందాం. ఓకేనా. మహాఘనత వహించిన అధిపతి అయిన మహాగణత వచ్చిన అధిపతి అయిన ఫిలిక్స్కు ఫిలిక్స్కు క్లౌదియా క్లౌదియా లూసియా లూసియా వందనములు. వందనములు. యూదులు యూదులు ఈ మనిషిని పట్టుకుని ఈ మనిషిని పట్టుకుని చంపబోనప్పుడు చంపబోనప్పుడు ఇతడు రోమియుడని ఇతడు రోమియుడని నేను విని విని సైనికులతో వచ్చి సైనికులతో వచ్చి అతన్ని తప్పించితిని. అతన్ని తప్పించి వారు అతని మీద మోపిన నేరమేమో వారు అతని మీద మోపినారు మేము తెలుసుకొనగోరి తెలుసుకొని కోరి నేను వారి మహాసభ యొద్దకు నేను వారి మహాసభ యొద్దకు అతన్ని తీసుకుని వచ్చితిని. అతన్ని తీసుకుని వచ్చి వారు తమ ధర్మశాస్త్ర వాదములను గూర్చి వారు తమ ధర్మశాస్త్రవాదం గురించి జనము మీద నేరం మోపిరే గాని ధర్మం మీద నేరం మోపితే గాని మరణముకైనను మరణంకైనను బంధములకైనను బంధములకైనను తగిన నేరము తగిన నేరము అతని యందు ఏమియు అతని అందు ఏమీ కనబరచలేదు. కనబడలేదు. అయితే వారు అయితే వారు ఈ మనుషుని మీద కుట్ర చేయనై ఉన్నారు. ఈ మనుషుల మీద కుట్ర చేయనున్నారు. నాకు తెలుసునందున నాకు తెలుసునందున వెంటనే అతని యొద్దకు పంపితిని. అతని నేను యొద్దకు పంపితిని. నేరము మోపిన వారు కూడా నేరం మోపిన వారు కూడా అతని మీద చెప్పవలెనని ఉన్న సంగతి అతని మీద చెప్పవలసిన సంగతి నీ యొద్దకు మీ యొద్దకు నీ ఎదుట చెప్పుకొని ఆజ్ఞాపించితిని. నీ ఎదురు చెప్పకుండా ఆజ్ఞాపించితిని. కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము ఆజ్ఞాపించిన ప్రకారం సైనికులను రాత్రి వేళ అంతిపత్రికి తీసుకుని పోయిరి. అంతిపత్రికి తీసుకుని పోయిరి. మరునాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి. వారు కైసరికి వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలువబెట్టిరి. అధిపతి ఆ సహస్రాధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికియా వాడని తెలుసుకుని నీ మీద నేరం మోపువారు కూడా వచ్చి నీ సంగతి పూర్ణముగా విచారించిన
విస్తరించుడని చెప్పి ఈ సంగతి పూర్వంగా విచారించడం చెప్పి హేరోదు అధికార మందిరంలో ఏ రోజు అధికార మందిరంలో అతనిని కావలి ఉంచవలెనని అతను కావలించవాలని ఆజ్ఞాపించెను. ఆజ్ఞాపించను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వెనుకడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిదినైనా యొక్క సమయంలో మంచిది ప్రియులారా. మరి యొక్క సమయంలో మరి ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మరి మనల్ని ప్రేమించి ఆయన సన్నిధి భాగ్యాన్ని మనకు అనుగ్రహించి ఆయన సన్నిధి భాగ్యంలో భాగంగా మరి అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకునేటువంటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన పరలోకమందున్న దేవదేవునికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యొక్క సమయంలో ఇక్కడ ఈ అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయంలో ఆ వ్రాయబడినటువంటి సందర్భాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఏం రాయబడింది ఇక్కడ ఈ అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయంలో అంటే పౌలు గారిని జైతెలగమ్మ పౌలు గారిని ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా యెరూషలేములో పట్టుకుని ఆయన మీద నేరం మోపి ఆయన మీద కొన్ని ఫిర్యాదులు చేసి పౌలుని అరెస్ట్ చేశారు. పౌలుని ఏం చేశారమ్మా? అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి తర్వాత ప్రజలందరూ కూడా వచ్చి పౌలుని ఏం చేయాలనుకున్నారంటే చంపేయాలనుకుంటున్నారు, పౌలుని కొట్టాలనుకుంటున్నారు, చంపాలనుకుంటున్నారు. అయితే ఈ సందర్భంలో దేవుడు పౌలు గారిని ఎలా కాపాడాడో అధికారుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి మరలా ఇక్కడ యెరూషలేము నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు కైసరీకి వెళ్ళాలి. కైసరిలో రోమాలో కూడా మరి అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా నువ్వు నా పక్షాన మాట్లాడాలని ప్రభువు పౌలు గారిని మరి ప్రేరేపించినట్లుగా ఈ 23వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. మనం ఇంతవరకు చదివినటువంటి లేఖన భాగాలు ఏంటంటే పౌలు గారిని పట్టుకున్నారు. ఎవరో అధికారులు ప్రజలు వీళ్ళందరూ పట్టుకుంటే పౌలు గారు వారి మధ్య దేవుని మాటలను ప్రకటించి తన ప్రాణాలకి ఏ హాని కలగకుండా చాలా సులువుగా తన ప్రాణాలను కాపాడుకుంటూ దేవుని గురించి చెబుతూ ఇప్పుడు యెరూషలేము నుంచి మరలా కైసరియా ప్రాంతానికి మరి వెళ్తున్నట్లుగా ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని ఎన్ని భాగాలుగా మాట్లాడుకున్నాం మనము? 5 భాగాలు చెప్పాలి. ఈ అధ్యాయం ఎన్ని భాగాలుగా మాట్లాడుకున్నాం మనము? సుమారుగా 5 భాగాలుగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ 5 భాగాలని ఎన్ని భాగాలుగా మనం ఈ 5 సందర్భాలను ఎన్ని భాగాలుగా మాట్లాడుకోవచ్చు అంటే సుమారు ఒక 4 భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు. చూద్దాం. మొదటి 6 వచనాలు అనగా మొదట 1 నుంచి 23వ అధ్యాయం మొదట 1 నుంచి 6 వచనాలు ఏమని సెలవిస్తున్నాయి మనకని మనం లేఖనాలను ఆలోచన చేసినప్పుడు మోషబాబు అలా ఉండకూడదు. మనం మొదట 6 వచనాలు మనకి ఏమని సెలవిస్తున్నాయంటే పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. పౌలు గారు ఏం చెప్తున్నాడు తల్లి? సాక్ష్యం ఇస్తున్నాడు మొదటి 6 వచనాల్లో. తర్వాత 7 నుంచి 10 వచనాల్లో పరిసయ్యులు సద్దుకయ్యుల కలహం అక్కడ కనపడుతుంది. ఏం కనపడుతుంది అయినా? పరిసయ్యులు సద్దుకయ్యుల కలహం కనపడుతుంది, 2వ భాగం. ఇక 3వ భాగాన్ని మనం చూసినప్పుడు ప్రభువు ధైర్యపరుస్తున్నారు. ఎవరిని? పౌలు గారిని. పౌలు గారిని ఎవరో ధైర్యపరుస్తున్నారు? మోషబాబు దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ఇక 4వ భాగాన్ని మనం చూసినప్పుడు పౌలుని చంపుటకు పొంచి ఉన్న 40 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారని 4వ భాగంలో మనకి తెలుస్తుంది. ఎన్నో భాగం అనేది? 4వ భాగంలో ఈ 12 నుంచి 22 వచనాలు అంటే ఒక సుమారుగా ఒక 10 వచనాలు పౌలుని చంపుటకు పొంచి ఉన్న 45 మంది ఉన్నారు. వీళ్ళ కారణం ఏంటి? వాళ్ళు పౌలుని చంపేస్తే కానీ దేవుని మీద కానివ్వండి, యూదుల మీద కానివ్వండి, వీళ్ళ యొక్క ధర్మాన్ని అంతటిని అవినీతిగా చెబుతున్నాడని అలాంటి వాడు ఉండకూడదని కొంతమందిని ప్రేరేపించి ఒక 45 మంది పౌలు గారిని చంపాలనుకుంటున్నారు. ఏమో ఇది 4వ భాగం. ఇక 5వ భాగాన్ని మనం చూసినప్పుడు పౌలు సైనిక సిబ్బందితో కైసరీకు పంపుట. పౌలు గారు ఎక్కడికి వెళ్తున్నారు నాయన? కైసరీకి వెళ్తున్నాడు. ఎలాగా? సైనికులతోటి. ఇప్పుడు ఆ సైనికులు ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు ఏమండి ఆ భాగాలన్నింటినీ మనం చూద్దాం. పౌలు గారు మొదటి భాగంలో ఏమని చెప్తున్నాడు? పౌలు తన సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. చూద్దాం. ఇప్పుడు 23వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. పౌలు మహాసభ వారిని తీరు చూసి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పినాం. ఇతను ఏమని చెప్తున్నాడు? దేవుని ఎదుట ఎలా నడుచుకుంటున్నాడట? మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడు. ఎలా ఉన్నాడు పౌలు? దేవుని ఎదుట మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి అని అంటే ఆ మంచి మనస్సాక్షి ఉన్నటువంటి వారు ఇతరుల మీద నేరాలు మోపరు. మంచి మనస్సాక్షి ఉన్నవారు ఏం చేయరు నాయన? ఇతరుల మీద నేరం మోపరు, ఇతరుల ఏది ఆశించరు. ఒకవేళ ఇతరులది ఆశించినా, ఇతరుల మీద నేరం మోపినా తన మనస్సాక్షి తను ఏం చేస్తుంది? గద్దిస్తుంది.
అందుకని పేతురు గారు ఏమని రాశాడంటే తన మాటల్లో మాట్లాడుతూ నిర్మలమైన మనస్సాక్షి గలవారే. మనస్సాక్షి ఎలా ఉండాలి మోసే బాబు? నిర్మలమైన మనస్సాక్షి కలిగినటువంటి వారిగా ఉండాలి అండి. ఒక మాట మనం చూడండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగినటువంటి వారై ఉండాలి. అలాగే రోమపత్రిక 2:15 చూద్దాం. ఈ సందర్భాన్ని బట్టి దేవుని ఎదుట ఆయన ఎలా ఉన్నాడంటే మంచి మనస్సాక్షి గలవాడై ఉన్నాడు అంటున్నాడు కదా పౌలు. పేతురు గారు ఏమంటున్నాడు? నిర్మలమైన మనస్సాక్షి గలవారై ఉండాలంటున్నాడు. ఇప్పుడు రోమపత్రికలు పౌలు దేవుని ఎదుటే ఎలాంటి మనస్సాక్షిని కలిగి ఉన్నాడో మనం ఆ మాటను చదవగలిగితే రోమపత్రిక 2:15 చూద్దాం ఒకసారి. ఏదైనా 15 వెరీ గుడ్. ఇట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుట లేక తప్పు లేదని చెప్పుచు ధర్మశాస్త్రము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు మాట్లాడుతున్నారు. ధర్మశాస్త్రం వారి హృదయములో ఉంది గనక వారి హృదయం అనగా వారి మనస్సాక్షి ఏం చేస్తుంది? ఇది తప్పు అని చెబుతుంది. మనస్సాక్షి ఏమని చెప్తుంది నాయన? మంచికి వ్యతిరేకంగా మనం ఏ పని చేసినా నువ్వు చేసేది తప్పని ఇతరులు చెప్పాల్సిన లేదు, నీ మనస్సాక్షి చెబుతుంది కనుక ఇప్పుడు నేను దేవుని ఎదుటి ఎలా ఉన్నానని చెప్తున్నాడు పౌలు? మంచి మనస్సాక్షి గలవాడినై ఉన్నాను అని అంటున్నాడు పౌలు. పేతురు గారు ఏమన్నాడు? నిర్మలమైన మనస్సాక్షి గలవారే అన్నాడు. ఈ మనస్సాక్షి గురించి సుమారుగా క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక 23 పర్యాయాలు మనకు కనపడుతుంది. ఎన్ని పర్యాయాలైనా? 23 పర్యాయాలు కనపడుతుంది. సో ఇంకా ఈ వచనాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. కింద వచనం చూడండి. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతన్ని నోటి మీద కొట్టుడని దగ్గర నిలుచున్న వారికి ఆజ్ఞాపింపగా దేవుని ఎదుట నేను మంచి మనస్సాక్షి గలవాడనే నడుచుకున్నానంటే ప్రధాన యాజకునికి ఏమొచ్చింది? ఇప్పుడు కోపం వచ్చింది. ఇదేంటి? ఎవరికైనా దేవుని గురించి చెప్తే అందరికి కోపం వస్తుంది. దెయ్యాల గురించి చెప్పండి, ఎవరికి కోపం రాదు. అబద్ధాల గురించి చెప్పండి, ఎవరికి కోపం రాదు. జోకుల గురించి చెప్పండి, ఎవరికి కోపం రాదు. కానీ దేవుని గురించి చెప్పండి, ఈడేంట్రా పెద్ద లెక్చరర్ ఎత్తున్నాడు మనకి, ఎలా చెప్తున్నాడు దేవుని గురించి, ఈడికి తెలిసినట్టుగా అన్నట్టుగా మాట్లాడతారు. పౌలు కూడా ఏమని చెప్పాడు? పౌలు గారు ఏమంటున్నారు అంటే 2వ వచనం. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలుచున్న వారికి ఆజ్ఞాపించును. పౌలు నేను దేవుని ఎదుట నడుచుకున్నానన్న మాట అతనికి ఎలా వచ్చేసింది? నువ్వు అక్కడవే, నీకు అక్కడే దేవుడు తెలుసా, మాకు దేవుడు తెలియదా అని దేవుణ్ణి విక్కిరిస్తున్నట్లే కనిపించింది. అవును, మరి దేవుని సంగతులు అర్థం కాలేనటువంటి వాడికి ఎదుటివాడు చెప్పుతుంటే విక్రించగానే కనబడుతుంది. నువ్వు మాట్లాడైతే ఆ దమ్ము నీకు ఉందేమో, నువ్వు మాట్లాడలేవు. మాట్లాడేవారు మాట్లాడుతుంటే విక్రిస్తున్నాడు అని అనిపిస్తుంది. ఈ ప్రధాన యాజకుడికి అలా అనిపించింది. కొట్టేంటి పౌలుని అంటున్నాడు చూడండి ఆ మాట. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలుచున్న వారికి ఆజ్ఞాపించగా పౌలు అతనిని చూసి సున్నము కొట్టిన గోడ దేవుడి నిన్ను కొట్టునని చెప్పాను. సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొడతాడయ్యా అని అనగానే అర్రే బాబా అలాగంటున్న వీటి ఆయన ప్రధాన యాజకుడు నాయన అలా అనకూడదు అనగానే అప్పుడు పౌలు గారు అంటారనమాట, ఇతను ప్రధాన యాజకుడని నాకు తెలియదు అని అంటూ ఒక మాట అన్నాడు అనమాట. మీ ప్రజల అధికారిని నిందింపవద్దని వ్రాయబడి ఉన్నదని ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి మాటను చెప్తున్నాడు. మరలా ఇంకొక మాట ఏంటనంటే ధర్మశాస్త్రము ఒక మనిషిని విచారించక మునుపు అతన్ని కొట్టుట అన్యాయం. అది విచారణ జరిపించాలి. నేను దోషినని నిరూపిస్తే నన్ను కొట్టాలి. నన్ను విచారించకుండా నేను దోషినని తేల్చకుండా నువ్వు నన్ను కొట్టాలి అని అంటున్నావంటే నువ్వు ఏది ఆధారం చేసుకుని మాట్లాడుతున్నావని అతన్ని ప్రశ్నించాడు. ఎవరో పౌలు గారు ప్రధాన యాజకుని ప్రశ్నిస్తే అతని దగ్గర సమాధానం లేదు. ఎందుకని? ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? ఒకసారి ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం మనం ఇందాక చూసాం కదా మోషేబాబు, ఎక్కడైతే చూడు ద్వితీయోపదేశకాండము ఏమండి 25వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. పౌలు గారు ఏమంటున్నాడు అంటే ఒక వ్యక్తి నేరారోపణ లేదా తప్పిదము అన్యాయము చేశాడు అని అంటే అది నిరూపణ అయ్యేంత వరకు కూడా ఏం చేయకూడదు, ఆ వ్యక్తిని కొట్టకూడదు. 25 1-2 వచనాలు చదువుదాం. 1-2 వచనాలు. మనుషులకు వివాదం కలిగినప్పుడు న్యాయ సభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుడనియు దోషనియు తీర్పు తీర్చవలను. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడని ఎడల న్యాయాధిపతి వారిని పండుకొనబెట్టి వారిని నేరం కొలది దెబ్బలు కొట్టి అతని ఎదుటి వారిని కొట్టవలను. 40 దెబ్బల కంటే 40 దెబ్బలు కొట్టవచ్చును, అంతకు మించి కూడా ఉండకూడదు. నేరం చేసిన తర్వాత వ్యక్తుల్ని కొట్టాలి తప్ప నేరం చేయక మునుపు అంటే ఆ నేరము రుజువు కాక మునుపు ఆ వ్యక్తిని కొట్టకూడదని పౌలు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నారు. వాళ్ళని అడుగుతున్నాడు,
పిలాతు ముందు కూడా యేసుక్రీస్తుల వారు అలాగ అడుగుతారు. అలాగ అడిగినప్పుడు నీకు ఇది ఎలాగా, నేను నీతిమంతుడిని అన్నదప్పుడు నన్ను ఎలా మీరు చేయడానికి సిద్ధపడుతున్నారని యేసుక్రీస్తుల వారు పిలాతును కూడా అది అడుగుతాడు. అలాగే పౌలు కూడా ఏమంటున్నాడనంటే అడుగుతున్నాడు, నువ్వు నన్ను ఎలా కొట్టాలని అంటున్నావని వారిలో అడిగినప్పుడు వారిలో సగభాగం సద్దుకయ్యులు మరొక భాగము పరిసయ్యులు ఉన్నట్టుగా పౌలు గ్రహించి, సహోదరులారా అంటే అక్కడ జనసమూహాలు ఉన్నారు కదా మోషే బాబు, ఇప్పుడు పౌలు గారిని ఎక్కడ తీసుకుని వెళ్తున్నారు, మహాసభ ఎదుటి దగ్గర మాట్లాడుతున్నాడు పౌలు. ఆ ప్రజల్లో కొందరు సద్దుకయ్యులుగా కొందరు పరిసయ్యులుగా కనబడుతున్నారు. సద్దుకయ్యుల యొక్క విశ్వాసం ఏంటి, వారు పునరుద్ధానము కానీ ఆత్మ కానీ ఉన్నదని సద్దుకయ్యులు నమ్మరు. మరి పరిసయ్యులు ఏంటి, ఆత్మ ఉంది పునరుద్ధానం ఉందని నమ్ముతున్నారని. ఇప్పుడు నేను ఎవరినంటే నేను పరిసయ్యుని చెప్పాడు పౌలు గారు. ఎప్పుడైతే పరిసయ్యుని అన్నాడో అక్కడ ఉన్నటువంటి సద్దుకయ్యులకి పరిసయ్యులకి గొడవ వచ్చింది. అవి పౌలు మావాడు, అతని యందు ఏ దోషం కనబడలేదు, అతనితో ఒక దేవదూత అయినా సరే లేకపోతే ఒక ఆత్మ అయినా సరే అతనితో మాట్లాడింది, అతను మీరు కొట్టకండి అతను శిక్షించకండి అని ఏం చేశారు, పరిసయ్యులు పౌలు గారి పక్షాన్ని నిలబడ్డారు. కొంతమంది ఏంటి, ఇతను నేరస్తుడు, ఎలాంటి వాడు ఉండకూడదు, దేవుని దూషిస్తున్నాడు, ఇతను ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఎలాంటి వాడు ఉంటే మన ధర్మశాస్త్రానికి చెడ్డ పేరు వస్తుంది, ఇతను చనిపోవాలనేమో కొంతమంది, ఎవరి వాళ్ళు, సద్దుకయ్యులు, యూదులు, వీళ్ళందరూ కలిశారు. పౌలు గారి పక్షాన్నేమో పరిసయ్యులు ఉన్నారనమాట. ఇతనితో ఎవరో ఒకరు మాట్లాడారు, ఆత్మ మాట్లాడింది, దేవదూత మాట్లాడింది, అందుకని దేవుని నడుచుకున్నానని చెప్పగానే ఆ సభలో పెద్ద గందరగోళం జరిగిందనమాట. అలా గందరగోళం జరుగుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే చాలా కార్యాలు చేశాడు. అక్కడ దేవుడు తన భక్తుల్ని ఏం చేస్తాడు, ఆయన కాపాడుకుంటాడు. తన భక్తుల్ని ఏం చేస్తాడో ధైర్యపరుస్తాడు. కారణం ఏంటి, ఇప్పుడు పరిసయ్యులు పౌలు గారి పక్షాన ఉన్నారు. ఎందుకనంటే పౌలు ఇంకా చేయవలసినటువంటి సేవ ఉంది కనుక తన భక్తుల్ని దేవుడు ఏం చేస్తాడనమాట, ధైర్యపరుస్తాడు. ధైర్యపరచడానికి ఇప్పుడు పౌలు గారి పక్షాన్ని ఎవరున్నారు అక్కడ సభలోని, పరిసయ్యులు ఉన్నారు. మోషేబాబు పౌలు గారి పక్షాన ధైర్యపరచడానికి ఎవరున్నారు, పౌలు గారి పక్షాన పరిసయ్యులు ఉన్నారు. చూడండి ఆ మాట, దేవుడు తన భక్తుల్ని ఎలా కాపాడుకుంటాడని లేఖన భాగాలు మనకు చెప్తున్నాయి. ఒకసారి యెషయా గ్రంథము 41వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 41వ అధ్యాయము 9వ వచనం చదువు. వెరీ గుడ్ మోషే చదువునా. బూదిగంతముల నుండి నేను పట్టుకొనిన దాని కొల నుండి పిలుచుకుని వారలారా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఇప్పుడు పౌలు గారిని ఎవరు ఆదుకున్నారు, అక్కడ పరిసయ్యుల రూపంలో దేవుడు ఆదుకున్నాడు. ఇప్పుడు 40 మంది వచ్చేసారు పౌలు గారిని కుట్ర చేసి, అక్కడ ఉన్నటువంటి యూదులు, అక్కడ ఉన్నటువంటి సద్దుకయ్యులు ఏం చేశారంటే పౌలు గారిని ఎలాగైనా చంపించేయాలి, ఇక్కడి నుంచి ఇప్పుడు కైసరికి తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, రోమాకి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నారు. కనుక ఇప్పుడు ఏం చేయాలి, పౌరుల్ని ఎలాగైనా సరే ఇక్కడే ఈ సమయంలో మనం చంపేయాలి, అధిపతి దగ్గరికి వెళ్ళండి, సహస్రాధిపతి దగ్గర తీసుకుని రండి. ఇతడు సహస్రాధిపతి దగ్గరికి వెళ్తుండగానే మార్గం మధ్యలో మేము చంపేస్తాను ఒక 40 మంది కుట్ర పన్ని పౌలుని చంపు వరకు వారి అన్నపాలను కూడా పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకున్నారట. అయినా సరే దేవుడు ఏం చేశాడు, పౌల్ని కాపాడాడు. అండి పౌల్ని ఏం చేశాడు, దేవుడు కాపాడాడు. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయినన్నటువంటి మాట పౌలు గారి జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకనంటే ఆ మాట ఈయన రాశాడు పౌలు హెబ్రీయులకు పత్రికను రాస్తూ, నిన్ను ఎన్నడను విడవను ఎడబాయను, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని అనగానే వీళ్ళందరికీ ఆశ్చర్యం వేసేసుకొచ్చింది, దేవుడు వీళ్ళు ఎలా కాపాడుతున్నాడని. ఏనా అప్పుడు ఏం జరిగిందనంటే పౌలుని చంపడానికి 40 మంది వీళ్ళందరూ ఏకమై గుమిడి కూడితే అప్పుడు ఏం జరిగిందో తెలుసా, దేవుడు మరలా పరిసయ్యులతో పాటు ఎవరిని పెట్టుకున్నాడు తెలుసా, పౌలు గారి మేనల్లుడు వచ్చాడు. ఇప్పుడు కోటలో నీ మీద కుట్ర జరగబోతుంది, నిన్ను చంపాలనుకుంటున్నారు, దయచేసి ఈ విషయంలో నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని మరి పౌలు గారికి తన మేనల్లుడు చెప్పినట్లుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తాయి. ఇలా మనం ఈ సందర్భాలన్నీ చదువుతున్నప్పుడు మరి మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా మరి అట్టి రీతిగా పౌలు గారిని దేవుడు ఏం చేశాడనంటే తన భక్తుల్ని కాపాడుకుంటున్నట్లుగా మనకి కనబడుతుంది. అందుకని ఇప్పుడు పౌలు గారిని ఏం చేస్తున్నాడంటే కైసరియాకి పంపించేస్తున్నాడు అనమాట. ఇక్కడ అధిపతులు పౌలు గారిని ఏం చేస్తున్నారమ్మా, ఇప్పుడు కైసరికి పంపిస్తున్నారు, అనగా రోమాకి పంపిస్తున్నారు. ఎలా పంపిస్తున్నారు వారిని మనం చూసినప్పుడు శతాధిపతి వారితో పాటు వెలుటకు 200 మంది సైనికులు. ఎంతమంది అంటున్నాయన,
200 మంది అంటే 200 మంది 100 మందే కదా, 100 మంది అంటే 200 మంది అని ఒకసారి, 200 మంది అని రెండోసారి రాయబడింది. అంటే సుమారు ఎంతమంది అంటే 200 మంది సైనికులు. ఏమండి 70 గుర్రపు రౌతులు. ఎన్ని గుర్రపు రౌతులట? 72 గుర్రపు రౌతులు, 200 మంది ఈటులు, 200 మంది ఈట్లు పట్టుకునేటువంటి వారు. ఏమండి రాత్రి 9 గంటలకు సిద్ధపరచును. పౌలు కూడా ఒక గుర్రం ఎక్కించును. ఆఖరిగా పౌలు యెరూషలేములో నుంచి ఈ విధంగా వెళ్తున్నాడు అనమాట. ఎలాగా? సైనికులందరితో. ఒక పెండ్లి కారు ఎలాగైతే పెండ్లి ఇంటి నుంచి ఎలాగైతే వెళ్తుందో, ఎలాగ కారులో జనాలు హోదాలు ఇదంతా ఎలా జరుగుతుందో, పౌలు గారిని కూడా మహాసభలో మాట్లాడడానికి ఏమండి 200 మంది సైనికులు, 200 మంది ఈట్లు పట్టుకున్నవారు, 200 మంది అంటే సుమారు 200 అనగా 200 మందిగా మనకు అవగాహన చేసుకోవడానికి వంతు పిల్లలు. కనుక రాత్రి వేళ వీళ్ళందరూ కూడా కలిసి ఏం చేస్తున్నారు? పౌలు గారిని అక్కడ పంపించేశారనమాట. ఎక్కడ పంపించేశారు? ఆయన కైసరికి పంపించేశారు. కైసరికి వెళ్తూ ఇప్పుడు అక్కడ కైసరి దగ్గర ఒక పత్రిక రాశారనమాట వీళ్ళు. ఫిలిక్స్ గారికి ఒక పత్రిక రాశారనమాట. అధిపతులు ఏం రాశారు నాయన మోషే బాబు? ఒక పత్రిక రాసి, ఇదిగో ఇతడు ఒక తప్పు చేశాడని ఇక్కడ ప్రజలందరూ ఇతని మీద నేరం మోపారు. కనుక ఇక్కడ ఇతన్ని చంపాలని ఆలోచన చేస్తున్నారు. కనుక ఇక్కడ చంపడానికి అధికారం లేదు. కనుక ఇక్కడ నుంచి ఇదిగో మేము కైసరకు రోమాకి నేను పంపిస్తున్నాం ఇతన్ని ఖైదీని. ఇతనితో పాటు ఇదిగో 400 మంది, ఎంతమంది మొత్తానికి? 400 మంది. ఏమంటే ఇంకా కొంతమంది గుర్రప్రవతులు, వీళ్ళందరూ కలిసి మొత్తం 470 మందితో పౌలు రోమాలోనికి అడుగుపెట్టాడు. ఎంతమందితో వెళ్ళండి ఆయన? 470 మందితో. సైనికులు 200 మంది, 200 మంది సైనికులు, 200 మంది ఏమో ఈట్లు పట్టుకున్నటువంటి వారు, గుర్రపు రౌతులు. వీళ్ళందరూ కలిసి మొత్తం ఎంతమంది? 470 మంది రోమాకి వెళ్ళారు. ఆ తర్వాత రోమా గవర్నర్ ఏదైతే మరి పౌలు గారిని పెట్టారు. పౌలు గారు మరి ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారో మిగిలిన భాగాలు మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. పౌలు గారిని కైసరిలో వదిలేసినటువంటి తర్వాత సుమారు 400 మంది సైనికులు యెరూషలేముకి తిరిగి వచ్చేసారు. ఎంతమంది వచ్చేసారు నాయన? 400 మంది సైనికులు తిరిగి వచ్చేసారు. ఒక 70 మందితో మరి పౌలు గారు కైసరియాలో రోమాలో మరి ఉన్నట్లుగా మనకి చివరి భాగాలు సెలవిస్తున్నాయి. మరి రోమాలో దేవుడు ఎలా పౌలు గారిని కాపాడాడు, మరి పౌలు గారు ఎలా రోమాలో ఆ కైసరి ముందు, ఫిలిక్స్ ముందు తన యొక్క ఆ వాదనని ఎలాగైతే చెప్పుకున్నాడో, నిరూపించుకున్నాడో రేపటి కాల సమయంలో మనం ఎంతో నేర్చుకుందాం. దేవుడు అప్పటి వరకు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడడం కాక ప్రార్థన చేసుకుందాం. శుభ ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడా, ప్రేమ గల మా కడిగిన్ని కృపగలదని మీ వ్యాపారమైన నామనికే వేలేదు వందనాలు సుతులు సోదరు దేని కొనతిని ఉదకాలం సమలతని మామింటికి మీకు అంతండి జగతిని వాకిందని కొనతిన్న వాకిందని ఇంటి పేరు కాదు మరో అందరూ పైన చూడండి ట్రీగా తండ్రి. మేము ఆ బస్సుల కార్యాలు ఈ రాజ్యం చూడుతున్నాం. మీ జ్ఞానించింది కన్నవాడిని ట్రీగా తండ్రి. ఇంకా రోగం అనుమతి భరత్ మనదని యేసుక్రీస్తు అడుగుతూ పరతండ్రి. ఆమేన్. జై తల్లి ప్రార్థన. పరతడి కనపడే శాశ్వత రూట్రీ కదా వాక్యం చదువుకుంటే వాక్యాన్ని ఆదరించేంత వరకు నీ కృపణలా చేసి నీకు ఎంత రూట్రీ కాదండి. ఆ పుస్తకాలు కార్యాలతండి 23 అధ్యాయం చదువుతుండ కదండి. ఆ సందర్భాల్లో ఉదయకులు నేర్చుకొని నీకు ఎంత రూట్రీ కదండి. ఉదయకి సంధించాలి, ఉదయకి సంధి ఇచ్చేదండి. సంఘం కాబట్టి దీవించండి. మొదటి మిగల రాదని దీవించండి. అవును కుటుంబాన్ని కూడా దీవించండి. సేవకురాట కూడా దీవించి వయసుకి దీవించేది. అక్కడ సంఘాన్ని దీవించండి. అక్కడ బస్సు మిగల రాజు దీవించేది. అవును కుటుంబాన్ని కూడా దీవించండి. సేవకురాట కూడా దీవించేది. ఇంకా ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో అపోస్తుల కార్యాలు 23 అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీలో నిలబెట్టినందుకే కృతజ్ఞతలు తండ్రి. విన్న వాక్యం మా వినికిడిలో ఫలింపజేయండి. ఈ మాటలను తండ్రి మరొకసారి నెమరు వేసుకునే ప్రభావం నాయన తండ్రి, మేము మీలో ముందుకు వెళ్ళడానికి మరింతగా మీ సహాయాలు అనుగ్రహించండి తండ్రి. అలాగే ప్రభు అదే కాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలు తండ్రి ఎంతోమంది ఉన్నారు ప్రభా. ఈ రోజునైనా సంఘం ఎంతగానో విస్తరిస్తుంది, అభివృద్ధి చెందుతుంది, ఆశీర్వదించబడుతుంది తండ్రి. మీరు చూపిస్తున్నటువంటి మీ కృపను బట్టి, ప్రేమను బట్టి మీకు వందనాలు ప్రభా. మీ కృపను, మీ ప్రేమను దైవ సేవకులు ఎంతో గొప్పగా చక్కగా వివరిస్తూ అనేక మందిని ఆత్మీయంగా కడుతూ ప్రభా మీలో ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి, మరి దైవ సేవకులను బట్టి, వారి కుటుంబాలను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి.
వారి ద్వారా మీ యొక్క సంకల్పాన్ని, మీ యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా, సంపూర్ణంగా నాయన సంఘానికి తెలియజేయటకు మీ సహాయమును, సహకారమును సేవకులకు అనుగ్రహించండి. చెబుతున్న ప్రతి మాట సాత్వికంతో విని అర్థం చేసుకుని ప్రభు వారి జీవితాల్లో ఉన్నటువంటి పాపాన్ని, శాపాన్ని వైదొలుచుకుని తండ్రి దీవెనను, ఆశీర్వాదాన్ని విత్తుటకు, దానిని పట్ల భయభక్తులు కలిగి జీవించుటకు, ఆ విత్తబడిన వాక్యాలను ఒకానొక సమయంలో పంటగా కోయుటకు, మిమ్మల్ని మహింపరచుటకు, మిమ్మల్ని కనపరచుటకు మీ సహాయమును, సహకారము ఇప్పుడును ఎల్లప్పుడూ అనుగ్రహిస్తారని ఆశిస్తూ తండ్రి దేవ మరొక పర్యాయం ప్రభు మీ పాసన్నులు కలుసుకుని తండ్రి మిమ్మల్ని స్తుతించి మహింపరిచే పర్యంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపుతారని, నడిపిస్తారని ఆశిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామం పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలు. May God bless you. Love you. Thank you. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి.